హలో గైస్, మళ్ళీ చాలా రోజుల తర్వాత కాలేజీకి వెళ్తున్నా. ఆఫ్టర్ 2 months గ్యాప్ వచ్చింది మామ. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యి 1 week అయిపోయింది. ఈ రోజు నుంచి డైలీ వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. నేను రావడమే లేట్ అయింది అనుకుంటే వీడు నాకనే లేట్ అయ్యేస్తాడు మామ. ఇంకా బైక్ పెట్రోల్ కొట్టించుకుని స్ట్రైట్ ఎక్కడ ఆగకుండా కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయినా. బైక్ పార్క్ చేసి చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి ఫస్ట్ కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసేసి ఇంకా ఫాస్ట్ గా క్లాస్ కి అయితే వెళ్ళిపోయినాం. ఫైనల్ గా 2 hours తర్వాత 2 classes కంప్లీట్ అయిపోయినాయి. స్టార్టింగ్ కాబట్టి కొంచెం బోర్ కొడుతున్నాం. డైలీ వస్తే అలవాటు అయిపోతుంది. బ్రేక్ టైమ్ లో జామకాయ తీసుకుని తినుకుంటా కూర్చున్నాం. మన అనీష్ భాయ్ అండ్ మంజు భాయ్ చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడుకున్నాం. మళ్ళీ 2 hours తర్వాత లంచ్ టైం అయిందని క్యాంటీన్ కి వెళ్తే రైస్ అయిపోయింది అన్నారు. రైస్ రెడీ అయిన వరకు వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్ లో ఒక మంచి మామిడికాయ తీసుకుని తినుకుంటా కూర్చున్నాం. అంతలోనే రైస్ కూడా రెడీ అయింది. ఫుల్ గా తినేసి ల్యాబ్ కి వెళ్ళిపోయాం. ఫైనల్ ల్యాబ్ కంప్లీట్ చేసుకుని స్ట్రైట్ గా ఎమ్యూర్కి అయితే వచ్చేసినాం. నేను మచ్చగడ కలిసి పాలు బిస్కెట్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఫుల్ గా పడుకుని 8 కి లేచిన ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బైక్ వేసుకుని నేను రవిగడ కలిసి ఎమ్యూర్కి అయితే వచ్చేసినాం. కొంచెం పీస్ఫుల్ ఉండే లొకేషన్ కి వెళ్దామని ఫిక్స్ అయినా. మనకి అప్పటికి గుర్తుకొచ్చింది డీ రెస్ట్ వచ్చేద్దామని. ఒకటి గోబీ మంచూరియా ఆర్డర్ చేసినాం. పైకి వెళ్లి ఫుల్ గాలిలో పీస్ఫుల్ గా కూర్చున్నాం. ఇంకా మన గోబీ కూడా వచ్చేసింది. ఇక్కడ గోబీ తింటే పేరు పెట్టే అవసరం లేదు. చికెన్ పకోడీ లాగా టేస్ట్ సూపర్ గా ఉంటాయి.